ఆగు. నన్ను వద్దు. నిన్ను వెళ్ళనివ్వను. నీ మూర్ఖత్వానికి అక్కడ మా అమ్మ ప్రాణాలు పోతాయి. చివరిసారిగా చెప్తున్నాను, అడ్డు తప్పుకో. తప్పుకోను. ఆ మణి ఇవ్వు. ఇవ్వను. కళ్ళు తెరు శకుంతల. నీకేం కాదు శకుంతల. ఒక్కసారి చూడు శకుంతల. మీ అమ్మని బతికించుకోవడానికి ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా. అమ్మకింత సీరియస్గా ఉంది. అర్జున్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు సాన్వి. బైరాగిలో ఉన్న వారెవరో వచ్చి అర్జున్కేదో చెప్పాడు. అతనేం చెప్పాడు, అర్జున్ ఎందుకు వెళ్ళాడో అర్థం కావట్లేదు నాన్న. అమ్మకి సీరియస్గా ఉందని ఒకసారి అర్జున్కు ఫోన్ చేయి తల్లి. నెంబర్ కలవట్లేదు నాన్న. అమ్మా. శకుంతల. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం బయటికి వెళ్తారా? నర్స్, ఇంజెక్షన్ తీసుకో. కమ్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తోంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. ఆగు, ఆగు. ఎవరు నువ్వు? నేనెవరో తెలుసుకోవడం వల్ల నీకొచ్చే లాభమేమీ లేదు. ఆగరా బాలక. నేను నిన్నేమీ చేయకుండా ఉండాలంటే నీ దగ్గరున్న మణిని నాకిచ్చేసి వెళ్ళిపో. ఇవ్వు. నీకెందుకు ఇవ్వాలి? వృధా ప్రశ్నలతో కాలయాపన చేయకు. ఇవ్వకపోతే నష్టపోతావు. బెదిరిస్తున్నావా? నా శక్తి సామర్థ్యాల గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. గుడిలో ఉన్న కాలనాగులకే భయపడలేదు, నీకు భయపడతాననుకుంటున్నావా?
ప్రాణాలకి తెగించి ఈ మనీని తీసుకొచ్చింది మా అమ్మని బ్రతికించుకోవడం కోసం, నీలాంటి వాళ్ళకి ఇవ్వడానికి కాదు. మీ అమ్మని బతికించుకోవడం అన్నది తర్వాత సంగతి. ఈ మణిని ఇవ్వకపోతే ముందు నీ ప్రాణాలు పోతాయి. ఆ దేవుడు ఆశీస్సులుండబట్టే ఆ గుడిలోకి వెళ్ళగలిగాను. అసాధ్యం అనుకున్న ఈ మనీని తీసుకురాగలిగాను. అలాంటి నన్ను నువ్వేం చేయలేవు. ఆగరా బాలక, ఆగరా! నీలాంటి పొగరపోతికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసురా. గరుడా, వాడి దగ్గరున్న మణి నాకు కావాలి. వెళ్ళి వాడి సంగతి చూడు. ఏంటిది? ఏం జరుగుతుంది? ఏ శక్తి ఇది? ఏ శక్తి నన్ను ఆపుతుంది? ఏంటిది? గతి తప్పిన మదం కథం తొక్కుతున్న ఉన్మాదం. శివయ్య, మీ అనుగ్రహంతో మనీని సంపాదించాను. మీరు సహాయపడకపోయింటే ఈ మనీని నేను తీసుకురాగలిగేవాడిని కాదు. కృతజ్ఞతలు స్వామి. మా అమ్మని కాపాడుకున్న తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. గత జన్మలో నీకు తెలియకుండా నువ్వు ఒక తప్పు చేశావు. ఇప్పుడు కూడా నీ తల్లిని రక్షించుకోవాలన్న తాపత్రయంతో మరొక తప్పు చేశావు. నీ వల్ల జరిగిన తప్పులకి నువ్వు ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు. జరగబోయే ప్రమాదాలతో, ఎదురయ్యే కష్ట నష్టాలతో సమరం చెయ్యడమే నీ జీవితం అవుతుందిరా. నిన్ను ఆ శివుడే కాపాడాలి. ఓం నమః శివాయ. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఇంటికి అర్జెంట్గా ఫోన్ చేసుకోవాలి ప్లీజ్.
మీకు దండం పెడతాను, నేను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాను. ఒక్కసారి ఫోన్ ఇవ్వండి, ఒకే ఒక్క కాల్ ప్లీజ్ అండి, ప్లీజ్. టైం లేదండి, ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సార్. హలో అమ్మా నేను ఆయిచనే. అమ్మా హలో కౌశల్య నేను ఆయిచని మాట్లాడుతున్నాను. కౌశల్య హలో ఎవరండి? కౌశల్య వినిపిస్తుందా? నేను ఆయిచని మాట్లాడుతున్నాను. హలో ఎవరండి? అయ్యో కౌశల్య నేను ఆయిచని మాట్లాడుతున్నాను, వినిపిస్తుందా? హలో 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 మీ వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదు. కౌశల్య నేను కౌశల్య. హలో హలో కౌశల్య మీరందరూ అనుకుంటున్నట్టుగా నేను చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నాను. హలో కౌశల్య నన్ను వీరభద్రమయ్య కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్నాను, రౌడీ నుంచి తప్పించుకుని బయటకు వచ్చాను. ఎవరు ఫోను? ఏం మాడవేంటి కౌశల్య? కౌశల్య వినిపిస్తుందా? ఏదో కొత్త నెంబర్ బాబాయ్. కౌశల్య అక్కడ సిగ్నల్స్ లేనట్టున్నాయి, కొంచెం పక్కొచ్చి మాట్లాడతావా? కౌశల్య ప్లీజ్. కౌశల్య నన్ను వీరభద్రమయ్య కిడ్నాప్ చేశాడు. ఒక మహాతల్లి దేవల్ల నేను తప్పించుకుని బయటకు వచ్చాను. నన్ను రౌడీలు వెంటాడుతున్నాను. నేను బయలుదేరి మన ఇంటికే వస్తున్నాను. కౌశల్య వినిపిస్తోందా? కౌశల్య నువ్వు కంగారు పడద్దు, మీరందరూ ధైర్యంగా ఉండండి. నేను ఎలాగైనా వచ్చి ఆ రుద్రగాడితో మన భైరవ పెళ్లిని ఆపేస్తాను. ఈ పెళ్లి జరగనివ్వను. కౌశల్య మీరందరూ ధైర్యంగా ఉండండి, అర్థమవుతుందా? ధైర్యంగా ఉండండి, అందరూ ధైర్యంగా. ఇక్కడ ఉండండి, నేను వచ్చేస్తాను. రండి. ఏయ్, ఆగరా. కౌశల్య ఫోన్ ఎవరు బాబాయ్? ఎవరో రాంగ్ నంబర్ కాల్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారేంటి బాబాయ్? మళ్ళీ రాంగ్ కాల్స్ వస్తే నువ్వు బుర్ర పాడు చేసుకుంటావని. సార్ వాడు ఎలా తప్పించుకున్నాడు రా? వాడు వెనకే ఉన్నాం సార్, పట్టుకుంటున్నాం సార్. వాడు మీకు దొరకకుండా తప్పించుకుని వచ్చాడంటే నా ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఏం చేస్తారో నాకు తెలీదు. వాడిని ఎలాగైనా పట్టుకోండి. తప్పదు అనుకుంటే చంపేయండి. అలాగే సార్.
జలజ జలజ ఏంటండి? అందరినీ పిలు. దేనికండి? చెప్పింది చెయ్యి. అమ్మా, కౌసల్య, భైరవి, రే రుద్ర, అందరండి. అందరూ వచ్చారండి. పెళ్లి రేపు కాదు, ఇప్పుడే. అదేంటండి, పెళ్లి రేపని చెప్పి మళ్ళీ ఇప్పుడే అంటున్నారేంటి? శనిగ్రహాలు ఉపద్రవాలు రాకుండానే పెళ్లి చేసేయడం మంచిది. వెంటనే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని సిద్ధం చేయండి. వెళ్ళండి. ఏంటి, అంతా రెడీనా? పెళ్ళైన తర్వాత తీరిగ్గా కూర్చుని నీ ఇష్టం వచ్చినంతసేపు ఏడుద్దు గాని పంతులు గారు వచ్చారు, త్వరగా రెడీ అవ్వు. పెళ్లి చేయడం తప్ప ఇంకేమీ చేయలేరని తెలుసుగా. ఆ ఏడుపు కొట్ట మొహాలు మానేసి త్వరగా రెడీ చేయండి. ఏమే, అంతా రెడీనా? అంతా రెడీ అండి. ఏమండి, ఇప్పటికిప్పుడు అనుకోకుండా పెళ్లి చేసేద్దాం అనుకున్నారు, సరే ఇంత సడన్ గా ఈ టైంలో పంతులు ఎలా దొరికాడండి? డబ్బుండాలే గాని పంతులునేంటే ఆకాశంలో ఉన్న మబ్బులను కూడా కరిగించి వర్షం తెప్పించచ్చు. పైసా పడేస్తే పంతులకి ఉన్న కరువా? బాగా చెప్పారు. ప్రపంచంలో దేవుడు కన్నా పవర్ఫుల్ది ఏదైనా ఉందంటే అది డబ్బే మరి. చూసారా చూసారా, పెళ్ళనేసరికి మన అబ్బాయి ముఖంలో పెళ్లి కళ ఎలా ఉట్టి పడుతుందో చూడండి. నా తండ్రి నా తండ్రి. పిచ్చిదానా, ఇప్పుడు వీడికి పెళ్లి కళ మాత్రమేనే. ఈ పెళ్ళయిందనుకో, ఈ ఇంటి మీద అధికారం, ఈ ఆస్తి మీద అధికారం, మీ అన్నయ్య పదవి హోదా అన్నీ నావేనే. అప్పుడు వీడి పెళ్లి కళతో పాటు మన కళ్ళల్లో 1000 రెట్లు కళ కనిపిస్తుంది. నిజమేనండి.
అన్నయ్య కోసం నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు భైరవి. నాకు నా అన్నయ్య కన్నా ఏది ముఖ్యం కాదు వదినా. నువ్వు మీ అన్నయ్య కోసం త్యాగం చేస్తున్నావు. తెలిసి తెలిసి నిప్పుల్లో దూకుతున్నట్టుగా ఉంది. ఈ పెళ్లిని ఎలా ఆపాలో, జరిగే దారుణాలు చూస్తూ ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు. తప్పదు నాన్నమ్మ. అన్నయ్య ప్రాణాలతో మన కళ్ళ ముందు ఉండాలంటే ఈ పెళ్లి జరగాలి.